హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చోలే కర్రీ అండి. శనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏదో ఒక రకంగా తీసుకోవడం చాలా మంచిదండి. ముందుగా ఒక కప్పు శనగల్ని తీసుకొని ఒకసారి కడిగి ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కుదిరితే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. చూసారు కదండి, 5-6 గంటల తర్వాత శనగలు బాగా నానినాయి. ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కుక్కర్లో శనగలు మునిగే వరకు వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి ఒకసారి శనగలు చెక్ చేసుకోవాలండి, ఉడికాయో లేదో. చెక్ చేసుకున్న తర్వాత కొన్ని శనగలని ఇలా స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత అందులో 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఒక ఇలాచీ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అల్లం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. టమాటా మెత్తబడ్డాక అందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న శనగలని నీళ్ళతో సహా వేసేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. టేస్టీ చోలే కర్రీ రెడీ అండి. నేను పూరీ చేసిన ప్రతిసారి ఈ చోలే కర్రీనే చేస్తా. ఇది పూరీకే కాదు, చపాతీకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.